నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్సిర్. చంద్రబాబు నాయుడు గారికి అయితే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అందింది, తన చేతిలో ఉంది అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. అందులో పీయూష్ గోయల్ గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారని చెప్పేసి మనకి వార్తలు ఉన్నాయి. అయితే ఏదైతే మోదీ గారు పంపించిన సర్వేలు చూసేసి చంద్రబాబు నాయుడు గారు షాక్ అయ్యారని చెప్పి వార్తలు ఉన్నాయి. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమ్మరావు గారు. నమస్కారం. నమస్తే సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే కొంత టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలాగా, ఆనందం నింపేలాగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అందులో ఏంటంటే పీయూష్ గోయల్ గారు వచ్చి ముందస్తుగా ఇంకా కూటమిదే విజయం అన్నట్టుగా చంద్రబాబు నాయుడుకి దాన్ని శుభాకాంక్షలు తెలిపారు అని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. సో ఈ పరిణామాన్ని అసలు ఎలా చూడాలి సార్? అంటే సహజంగా ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని వాళ్ళ శ్రేణుల ద్వారా, అలాగే వాళ్ళ వేగుల ద్వారా సమాచారాన్ని కేంద్రం ఎప్పుడు సేకరిస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల మనోగతాలు, వాళ్ళు 2-3 రోజులకు ఒకసారి వాళ్ళ అభిప్రాయాలని కోరుతున్నారు. అట్లాగే అవన్నీ పొందుపరిచి కేంద్రానికి పంపిస్తూ ఉన్నారు. ఇప్పుడు మంత్రి గారు చంద్రబాబు నాయుడు గారితో 2 గంటల పైన మంతనాలు జరపడం కూడా జరిగింది. సహజంగానే ఇప్పుడు వాళ్ళు 10 శాసనసభ స్థానాలు, 6 లోక్సభ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ వాళ్ళు పోటీ చేస్తున్నారు. 2 స్థానాలు లోక్సభ, 21 స్థానాల్లో జనసేన, మిగిలిన 144 స్థానాల్లో శాసనసభల్లోనూ 17 లోక్సభ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తూ ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ పోటీ చేసే కాడ పెద్ద ఇబ్బందులు అంటే ఏమి లేవు. ఓకే. జనసేన పోటీ చేసే కాడ కూడా పెద్ద ఇబ్బందులు ఏమి లేవు, సర్దుకుపోయినాయి అవన్నీ. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పోటీ చేసే కొన్ని స్థానాల్లో ఇంకా కొన్ని సార్లు స్తబ్దత ఉన్నమాట వాస్తవం. దాన్ని సరి చేసుకోవాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆ క్రమంలో ఏం చేయాలి ఏంటనేది వాళ్ళు మంతనాలు సాగించిన మాట వాస్తవమే. ఆ క్రమంలో కేంద్ర నిఘు సంస్థలు ఇచ్చినటువంటి సమాచారం మేరకు తెలుగుదేశం పార్టీ తిరిగి మళ్ళీ పూర్వవైభవం రాబోతుంది, మంచి ఆధిక్యతోటి గెలవబోతుందని చెప్పని వాళ్ళు ఇచ్చిన సమాచారం అని చెప్పని ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం. సరే, కేంద్రం వాళ్ళ లేకపోతే ఇంకోళ్ళ అని చూసుకుంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను గమనించిన వాళ్ళకి ఎవరికైనా తెలుగుదేశం పార్టీ కూటమి బలంగా ఉందనేది, అత్యధిక స్థానాలు గెలుస్తుందనేది ఘంటాపథంగా చెప్పుకోవచ్చు. దాంట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. సహజంగానే తెలుగుదేశం పార్టీ మీద ఈరోజు ప్రజలు తిరిగి అభిమానం రావడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యాలు. ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవటం, హామీలు నిలబెట్టుకోలేకపోవటం, అలాగే ఏదో చేస్తాడని ఆశపడ్డ వాళ్ళకి నిరాశ కలగటం, ముఖ్యంగా యువకులకి, మహిళలు, మరి ఉద్యోగ వర్గాలు వీళ్ళు బాగా వ్యతిరేకం కావటం, ఇవన్నీ చూసిన తర్వాత తటస్థంగా ఉండే జనాలు కూడా ఈరోజు కూటమికి మొగ్గు చూపుతున్నారు. అది ఏ స్థాయికి వచ్చింది అంటే చాలామందికి విచిత్రంగా ఉండొచ్చు, కానీ రమారమి ఈ కూటమికి ఇప్పుడు 60 పైచిలకు అంటే 63-64% ఓట్ల దాకా పెరిగిందని చెప్పి భావించాల్సి వస్తుంది. అంటే వాళ్ళు ఊహించిన దానికంటే కూడా ఇంకా ఎక్కువ శాతం, ఇప్పుడు చాలామంది 47% తెలుగుదేశం పార్టీ కూటమి, 42-43% వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది అని చెప్పని ప్రచారం చేస్తున్నారు. కానీ నాకున్న సమాచారం చూసుకుంటా ఉంటే అది ఆ కూటమికి 60% పైన ఇప్పటి వరకు కనపడతా ఉంది. మామూలుగా అది ఇంకొంచెం పెరుగుండేది, కాస్త భారతీయ జనతా పార్టీ వల్ల కొంత ఆగిందనేది వినిపిస్తున్నటువంటి నానుడి కొంత కనపడతా ఉంది దాంట్లో. అంతే తప్ప తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అయినట్టయితే 161 స్థానాలు గట్టిగా వచ్చే అనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. వేవ్ కూడా అలానే ఉంది. భారతీయ జనతా పార్టీ కలిసిన తర్వాత కొంత దానికి అడ్డుకట్ట పడినమాట వాస్తవమే. మళ్ళీ ఇప్పుడిప్పుడే సరి చేస్తూ ఉంటుంది అది. అంటే ఇక్కడ చూస్తుంటే కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి సార్. ఎట్లా అంటే ఇంకా బీజేపీ పార్టీ వైసీపీకి కొంచెం సపోర్ట్ చేస్తుంది అన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం ఏంటంటే మేము ఇంకా బీజేపీతో ఉన్నాం, అంటే కేంద్రంలో కూటమిగా ఏర్పడతామని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అంటే ఈ వ్యాఖ్యలు ఎట్లా చూడాలంటారు సార్? మరి అంటే సహజంగానే ప్రజలతోటి మాయ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. రెండోది, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ముఖ్యంగా ఒంటెత్తు పోగడలాగా జగన్మోహన్ రెడ్డి గారికి వీరాభిమానులాగా, జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే చేసే విధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు ఉన్నారు కాబట్టి, అలాగే డీజీపీ గారు కూడా దానికి అనుకూలంగా ఉన్నారు కాబట్టి వాళ్ళని మార్చితే
జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నట్టు, వాళ్ళు మార్చకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నట్టు చాలామంది భావిస్తున్నమాట కూడా వాస్తవమే. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. అందువల్ల ఇంకా భారతీయ జనతా పార్టీ మీద కొంత అపోహలు ఉన్నాయి. కానీ అవన్నీ మరి వాళ్ళు పటాపంచలు చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీదే ఉంది. ఎందుకంటే చూస్తున్నట్టయితే ఫస్ట్ టైం చిలకలూరుపేటలో జరిగినప్పుడు సభలో చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా కొన్ని మాటలు మాట్లాడడం ఇవన్నీ చేశారు. కానీ ఇప్పుడు కూడా ఏంటంటే కొంతమంది ప్రజలలో ఇప్పటికి కూడా అదే ఈసారి వచ్చినప్పుడైనా మరి ఇన్ని జరిగాయి, దీని గురించి మాట్లాడే అవకాశం ఉంది. ఒకవేళ మాట్లాడకపోతే వీళ్ళు తెర వెనక జగన్మోహన్ రెడ్డి గారితో ఇంకా సపోర్ట్గానే ఉన్నారు, వాళ్ళ స్నేహం అట్లనే ఉంది, గోడ మీద పిల్లిలాగా ఒక పిల్లి వైఖరి లాగా మోదీ గారిది ఉందన్నట్టు మరి వార్తలు అయితే కొన్ని వస్తున్నాయి. ఇందులో వాస్తవం లేదంటారా? మరి కొన్ని చర్యలు తీసుకున్నారు. ముఖ్యమైన ఈ తలకాయల మీద కూడా చర్యలు తీసుకుంటే నిస్సందేహంగా అందరూ కూడా ఎలాంటి ఆలోచన లేకుండానే కలిసి ప్రయాణం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉండాలని భావించేవాళ్ళు. ఆ చర్యలు కూడా మరి రేపు మరి ఆయన పర్యటన కూడా ఉంది కాబట్టి ప్రధానమంత్రి గారిది, ఆ పర్యటనలో ఆయన ఏం మాట్లాడతారు అనే దాని మీద కూడా ఆధారపడి ఉంది. మరి మాట్లాడతారంటారా? మరి చూడాలి కదా, మనం అప్పుడే ఎలా చెప్తాం. ఈ లోపు ఏదైనా చర్యలు ఉంటే మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. చర్యలు లేకపోతే చిలకలూరుపేటలాగా కనుక మాట్లాడితే భారతీయ జనతా పార్టీ అనేది మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీకి సహకరించట్లేదని అర్థమైపోయింది. అంటే గతంలో చూస్తున్నట్టయితే ఈ 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నోసార్లు ఢిల్లీకి వెళ్ళారు, కానీ ఏ రోజు కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం నిధులు తీసుకొచ్చిన పరిస్థితి లేదు, ఎక్కడ కూడా డెవలప్మెంట్ అని కనబడలేదు. కానీ మరి ఈసారి ప్రజలు ఎట్లా నమ్ముతారు మరి బీజేపీని? అంటే అదే ఇప్పుడు వాళ్ళ నిర్వాహకం బట్టే ప్రజలు అటు మొగ్గుతారా ఇటు మొగ్గుతారా అని ఆలోచించాలి. అంటే ఒకటి మాత్రం నాకున్న సమాచారం, నేను చాలామందితో మాట్లాడినప్పుడు తెలుస్తున్నటువంటి సమాచారం ఏందంటే, అంటే నాకు అర్థమవుతుంది ఏందంటే, తెలుగుదేశం పార్టీ కూటమి ఈరోజు ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు. అంటే అది వాళ్ళ యొక్క ఆలోచన విధానం కూడా వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే మార్పు కోరుకుంటున్నమాట వాస్తవమే. దానికి తిరిగి రాష్ట్రం గాడిలో పడాలంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండాలని కోరుకుంటున్నారు. ఈ 4-3 రోజుల నుంచి వాళ్ళ అభిప్రాయం ఎలా ఉంది అంటే, అత్యధిక స్థానాలు భారతీయ జనతా పార్టీ ఉండా కూడా అత్యధిక స్థానాలు తెలుగుదేశం పార్టీకి, వాళ్ళు పోటీ చేస్తున్న 144 స్థానాల్లో 125 దాకా వాళ్ళు గెలిస్తేనే ఈ రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఎలాంటి ఒడిదులు లేకుండా నడుస్తుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీని అత్యధిక స్థానాలు ఇప్పించాలని ప్రజలు భావిస్తున్నారనేది నాకు ఉన్నటువంటి సమాచారం. అలాగే కూటమితో సంబంధం ఉన్న జనసేనకు కూడా ఎలాంటి ఇబ్బందులు కూడా లేవు. ఒక భారతీయ జనతా పార్టీ విషయానికి వచ్చేసరికి కాస్త ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమే. దాన్ని ఇప్పుడు సరిచేస్తారని చర్యలు తీసుకుంటారని మనం భావించాలి. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే విశాఖ ఉక్కు ప్లాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ కూటమికి తక్కువ మెజారిటీ వస్తేనే ఏమైనా మనం గురించి మాట్లాడడానికి వీలు ఉంటుంది, లేకపోతే ప్రజలని తన వైపు తిప్పుకోవడం కోసం మాట్లాడుతున్న మాటలు. అంటే ఇంకా ఏదో వాళ్ళకే సహకరిస్తున్నారని ప్రజల్ని, కాబట్టి భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి తెలుగుదేశానికి ఓటేద్దని చెప్పడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. సహజమే, అది వాళ్ళ పార్టీ గెలవాలనుకోవడం కోసం ఎన్ని ఎత్తులైనా వేస్తారు, ఎన్ని మాటలైనా మాట్లాడతారు. కాబట్టి దాని గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.